ఐపీఎల్ ప్రారంభానికి మరో ఒక్కరోజు సమయం మాత్రమే మిగిలి ఉంది. అన్ని జట్లు కూడా కష్టపడి సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఈ మెగా టోర్నమెంట్ కు ప్రారంభం కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రేపు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే టీమిండియా యంగ్ ప్లేయర్ రింకు సింగ్ సంచలనం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోని అత్యంత ఖరీదైన ప్లేయర్ అయిన మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో కళ్ళు చెదిరే 6 కొట్టాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇది జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐపీఎల్ సన్నాహాల్లో భాగంగా కేకేఆర్ టీం 2 జట్లుగా విడిపోయింది. పర్పుల్ టీమ్ గా గోల్డ్ టీమ్ గా విడిపోయి ప్రాక్టీస్ చేశాయి. కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో పర్పుల్ కు స్టార్ సారథ్యం వహించగా గోల్డ్ టీమ్ లో ఉన్న రింకు సింగ్ అతడికి పట్టపగలే చుక్కలు చూపించాడు. స్టార్క్ వేసిన 20వ ఓవర్ లో మొదటి బంతినే ఫుల్ టాస్ వేశాడు. ఆ ఫుల్ టాస్ ను భారీ సిక్సర్ గా మలిచాడు రింకు సింగ్. ఇక అదే ఓవర్ లో చివరి బంతికి 4 బాదాడు. అంతకు ముందు 18వ ఓవర్ లో స్టార్క్ బౌలింగ్ లో వరుసగా 2 4లు బాది ప్రాక్టీస్ లో కేక పుట్టించాడు రింకు సింగ్. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో రింకు సింగ్ 16 బంతుల్లోనే 37 పరుగులతో మెరుపులు మెరిపించాడు. మరోవైపు స్టార్క్ 4 ఓవర్లు వేసి ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. కాగా ప్రస్తుత ఐపీఎల్ లో రింకు సింగ్ ధర కేవలం 55 లక్షల రూపాయలు మాత్రమే. అయితే వన్డే వరల్డ్ కప్ లో సత్తా చాటిన మిచెల్ స్టార్క్ కోసం కనీ విని ఎరగని రీతిలో ఏకంగా 24,75 లక్షలు పెట్టి కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ తమ తొలి మ్యాచ్ 23వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగనుంది.